హైదరాబాద్ కూకట్పల్లిలో ఫ్లెక్సీ రగడ రేగింది. రేపు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలు, పోస్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దాంతో అధికారుల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పుట్టినరోజు జరగకముందే ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, బీఆర్ఎస్ నేతలకు మరో న్యాయమా అన్న ఎమ్మెల్యే రేపటి నుంచి కాంగ్రెస్ బ్యానర్లు కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది. నిన్న కేసీఆర్ బర్త్డే నాడు, రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా ఓరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటోలు లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో. బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మేము చేసిన దుర్మార్గాన్ని, దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి. కనీసం ఒక పైసా పనిచేయకుండా, కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీ ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చేయండి కాదంటలేదు. మీ చేత ప్రభుత్వం ఉంది, మీ చేత పోలీస్ యంత్రాంగం ఉంది, ఆఫీసర్ చేయండి. కానీ అందరికి ఒక న్యాయం ఉండాలి. ఒక పార్టీకి ఒక న్యాయం, ఇంకో పార్టీకి ఒక న్యాయం అనే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు తీసిన దానికి మేమేం బాధపడతలేం. కానీ మీ బ్యానర్లు కూడా రేపటి నుంచి ఎక్కడైనా బ్యానర్లు గిట్ట మీ కనబడ్డా మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మా ఒక్క బ్యానర్ మీరు తీసేశారు, ఓకే, మీ నిర్ణయం వచ్చిందంటారు. ఆఫీసర్ నుంచి, పై ఆఫీసర్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చిందంటున్నారు, తీసేయండి. కానీ ఇంకొక బ్యానర్ కనబడదు. రేపటి నుంచి గట్ట కనబడ్డది అంటే ఇక మేము ఏ రకంగా మీకు బుద్ధి చెప్తామో ఆఫీసర్కి అని చెప్పి తెలియజేస్తాం.